గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈసారి నేను రీసెంట్గా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాను అనమాట వెకేషన్కి. మీ అందరికీ తెలుసు డిసెంబర్లో అందరూ గోవాకి వెళ్దాం అనుకుంటారు, కానీ గోవా ఎంత కాస్ట్లీయో మనకు తెలుసు, చాలా క్రౌడెడ్ కూడా ఉంటుంది. అందుకని ఈసారి మేము చాలా పీస్ఫుల్ వెకేషన్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ అది ఒక సర్ప్రైజ్ ట్రిప్ అనమాట. సో మేము చీరాల బీచ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా లేదా, చీరాలకి వెళ్ళాక అక్కడ ఏం ప్లేసెస్ విజిట్ చేయాలి, అక్కడ ఏం చేయాలి, బడ్జెట్ స్టేస్ ఏంటి, చీరాల ట్రిప్ బడ్జెట్ బ్రేక్డౌన్ ఏంటి, ఏ టైంలో విజిట్ చేయొచ్చు, ట్రావెల్ టిప్స్, ఇంకా చీరాల బీచ్ వర్తా కాదా, అవన్నీ కూడా నేను ఒక బ్లాగ్ రాశాను. అది బ్లాగ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో మేము అయితే ఇక్కడ ఈ చీరాల బీచ్కి ప్రీ బుక్డ్ అనమాట. మా రిసార్ట్ మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అని మేము ముందే బుక్ చేసుకున్నాము. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు, కానీ ఇది ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్. అస్సలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే క్రౌడ్ అస్సలు లేనే లేదు. చాలా చిన్న రిసార్టే, కానీ చాలా బెస్ట్. ఈ టైంలో డిసెంబర్లో మనం మెట్రో సిటీస్లో ఉంటాము, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఎక్కడున్నా సరే అందరూ కోరుకునేది ఒక కంఫర్ట్ ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి. సో అందరికీ అయితే ఈ ప్లేస్ నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ సన్రైజ్ స్పాట్స్ ఉంటాయి. అసలు బీచ్ అంటేనే సన్రైజ్ స్పాట్ అని. ఇక్కడ స్పెషల్గా 4 బీచెస్, నాకు తెలిసి 4, ఇంకా ఇంకెన్ని ఉంటాయో నాకు తెలియదు, కానీ మేము డే అండ్ నైట్ బీచ్లోనే గడిపామంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో. అది ప్రైవేట్ బీచ్ రిసార్ట్ తీసుకున్నాము. మా లక్క కొద్దీ బాగానే దొరికింది లాస్ట్ మినిట్లో. సో వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ రిసార్ట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. మీరు డే అండ్ నైట్ ఏ టైంలో బీచ్లో ఉన్నా సరే మిమ్మల్ని ఎవ్వరూ ఒక్క క్వశ్చన్ కూడా చేయరు, ఎందుకు ఈ టైంలో ఉన్నారు, ఈ టైం అయిపోయింది మీరు బ్యాక్ వెళ్ళిపోండి, అలా ఏం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఈ లోపు చందమామ రావే జాబిల్లి రావే చొండెక్కి రావే యోగి పూలు తేవే ఇలా చిల్ అవుతూ ఉన్నాం అనమాట బీచ్లోని డే అండ్ నైట్. ఇంకా మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే నేను బ్లాగ్ రాశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. బీ వాటర్స్ అని దగ్గరలో ఒక వాటర్ పార్క్ ఉంది. మా రిసార్ట్ నుంచి 5 minute వాక్ అనమాట. మేమిద్దరం కలిసి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ రైడ్స్ అన్నీ కూడా. ఇది కపుల్ డెస్టినేషన్ అనే కాదు, సోలోగా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, చిన్నపిల్లలతో కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఎవరైతే కంఫర్ట్ కోరుకుంటారో, ఇంకా కొంచెం ఫన్ కావాలనుకుంటారో, ఇది బెస్ట్ ప్లేస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.